అసలు ఈ టాపిక్ కి జాను లిరికి సంబంధం లేకపోయినా కూడా ముందుకొచ్చి మాట్లాడుతుంది అని అంటున్నారు. పాపం అమ్మాయిని ఇందులో తీసుకొస్తున్నారు. ఆమెను ఎవరు స్పందించమన్నారు అంటున్నారు జనాలేడ. అరే ఎందుకు స్పందించాలి? ఆమె ఫోక్ ఇండస్ట్రీ కాదా? ఫోక్ ఇండస్ట్రీ తింటాంది కదా. మరి మీకెందుకు రాలే ఆ మనోభావాలు? మీకెందుకు దెబ్బతినలే? తనకే ఎందుకు దెబ్బతిన్నాయి అనేది మీ ఫోక్లో ఇట్లాట కదా, మీ ఫోక్లో అట్లాట కదా అది అంటుంటే ఎంతవరకు కరెక్ట్ అండి? మరి నిజంగా ఫోక్లో ఇట్లాంటివి లేవా అంటే మీరు ఏమంటారు దానికి ఆన్సర్? మా వరకు అయితే రాలేదండి. రాలేదా లేకపోతే వచ్చినా కూడా మనకెందుకులే అని వదిలేసారా? పాటలు పాడించుకొని మాకు డబ్బులు ఇవ్వలేదని కావచ్చు, లేకపోతే ఇలాంటివి కొన్ని చెప్తూ వచ్చిరు. అవును, కొన్ని సమస్యలు ఉన్నాయి, నేను కాదంటే. అప్పుడు ఎందుకు స్పందించలే? అప్పుడు ఎటుపోయింది ఫోక్ ఇండస్ట్రీ? ఫోక్ ఇండస్ట్రీ ఫోక్ ఇండస్ట్రీ ఎందుకు స్పందించలే అంటే అండి, చూడండి, అన్నిటికీ స్పందించరేమో అంటే ఒక ప్రొడ్యూసర్ కి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడదా ఈ ఫోక్ ఇండస్ట్రీ? తినటోళ్ళు బ్యాడ్ నేమ్ చేస్తున్నారు కొంతమంది వరకు. మరి వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళని తీసేస్తున్నాం, వాళ్ళు సారీ చెప్పాలి, వాళ్ళ వైఫ్ మాకు ఇట్లా అన్నందుకు అని కూడా మాట్లాడారు కదా. అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అండి, వాళ్ళకు కూడా కొంచెం ఉంటది కదా ఎవరికైనా. మరి మీకెందుకు లేదండి? ఇప్పటి నుండి ఎవరైనా తప్పు చేసే వాళ్ళని కంపల్సరీ పనిష్మెంట్ ఇస్తాము. ఈ లేనిపోని అని మా మీద రుద్దుతాండ్రు, ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దుతారు కాబట్టి. పోనీ మీరు రుద్దట్లే, ఉన్నాయే రుద్దుతుండ్రు. సరే, ఉన్నాయి మీరు దయచేసి లేనిపోని మా ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దొద్దు. చాలా కష్టపడి మేము అంటూ అందరం. మీరు మళ్ళీ ఆ మాట మాట్లాడకండి, మాకు నవ్వు వస్తుంది మీరు ఆ మాట మాట్లాడితే. వేరే ఉద్దేశాలు ఉన్నప్పుడు మా ఫోక్ ఇండస్ట్రీకి వెళ్ళిపోండి. వేరే ఉద్దేశం ఉన్నప్పుడు కమిట్మెంట్ల గురించి మాట్లాడి చూశారు కదా, నిలదీసి ఎన్ని అడుగుతున్నారు. ఎక్స్పోజింగ్, టచింగ్, కెమిస్ట్రీ తప్ప మన సాంప్రదాయం ఎక్కడ కనబడుతుంది? ఆలోచిస్తున్నాం, ఇలాంటి వాళ్ళని తీసేయాలి, ఇట్లా బ్యాడ్ చేసే వాళ్ళని తీసేయాలని అనుకుంటాను. డబుల్ మీనింగ్ సాంగ్లు చేసినప్పుడు, కెమిస్ట్రీ వండించినప్పుడు మీరు ఫోక్ అనొద్దు. మరి దాన్ని ఫోక్ అని పేరు పెట్టి ఫోక్ ఉన్న పరుగును తీస్తున్నారు కదా ఫోక్లు ఉన్న వాళ్ళు. ఇవన్నీ ఫోక్ కిందకే వస్తాయండి, అలా అనొద్దు. అంటే ఇప్పుడు వీళ్ళని ఎవరు కూడా ఇందులో నుంచి తీసేయడం కావచ్చు, బహిష్కరించడం కావచ్చు, ఇట్లాంటివి ఏవి చేయలేదు. వాళ్ళు డెఫినెట్ గా మళ్ళీ సాంగ్స్ చేస్తారు. 100% మేము ఛాన్స్ రాతోడికి గానీ సాయికి గానీ ఇస్తున్నారు. ఎవరెవరైనా తీసేయరు. అమ్మాయికి మళ్ళీ యథావిధంగా వర్క్ ఇస్తాము. ఈశ్వర్ సాయికి కూడా మేము కంపల్సరీ. మీరు వర్క్ ఇస్తా అంటున్నారు, వాళ్ళేమో ఇవ్వద్దు వాళ్ళకి అని వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళతో మీకు మళ్ళీ గొడవలు రావా మీరు ఇట్లా చెప్తే? ఇప్పుడు ఫోక్ మొత్తం మంచిగా ఉన్నా సరే ఎక్కడో ఒక 2-3 మిస్టేక్ల వల్ల, ఈ డబుల్ మీనింగ్ పాటల వల్ల, ఈ కెమిస్ట్రీ పాటల వల్ల ఏమైపోతుంది అంటే ఫోక్ మొత్తం ఇట్లనే తయారైంది అంటారు. అంటే ఇక ఇప్పటివరకు అయితే అవి పాతయి. అంటే మీకు అవి కనిపించలేదా? దేన్ని అయితే బాగా చూస్తున్నారో దాన్ని మేము ముందుకెళ్తున్నాం. చూస్తే చూపిస్తారు, మీరు చూస్తే చూపిస్తామని నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడుతాయిందమ్మా అనే సాంగ్ ఉంది కదా. అవునవును. అందులో ఎంత దారుణంగా ఒక అమ్మాయిని చూపించారు. ఒక అమ్మాయి క్లీవేజ్ చూపించుకుంటూ, చీరలు పైకి గట్టించి, ఆ కాళ్ళు చూపించుకుంటూ ఇంత అసభ్యకరంగా చూపిస్తే ఈ ఫోక్ పాటలు అనాలా? మనం 2026 లో ఉన్నామండి. అయితే ఇప్పుకొని తిరుగుమంటారా? ఒక మాతృత్వాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయడం మరి ఎందుకు ట్రిమ్ చేసారు? ఇప్పుడు మీరు అన్నారు కదా తర్వాత, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మేము అంతకుముందు వేరే 2-3 అంటే కూడా తీసేసాం. ఇప్పుడు లక్ష్మణ తీసిండు అనుకో, పర్ఫెక్ట్ జానపద గీతం అంటారు. మరి ఈ విషయం పైన ఎందుకు స్పందించలేదు? అన్న ఫోక్ ఇండస్ట్రీ కాదా? మరి అన్నని ఎందుకు అక్కడ పెట్టుకోలేదు? వాళ్ళు మాట్లాడుతున్న ప్రెస్ మీట్ లో. అంటే లక్ష్మణ్ ఈ విషయంలో ఎందుకు స్పందించలే అంటే, యూనియన్ లో చెప్తే మేము 100% యాక్షన్ తీసుకుంటాం కదా. ఇక పైన ఫోక్ లో ఇలాంటివి ఎవరు అడిగినా, మీతో తప్పుగా మాట్లాడినా, మిస్బిహేవ్ చేసినా, ఈరోజు మున్నా గారు చెప్తున్నారు కదా, నాకు వచ్చి చెప్పండి, నేను చూసుకుంటా, కేసు పెడతా అని ధైర్యంగా రండి. మీ పేర్లు ఒక్కరివి కూడా, మీ ఐడెంటిటీని కూడా మేము ఎక్కడా రివీల్ చేయము. కానీ నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా మాత్రం అరికట్టే ప్రయత్నాలు అయితే చేస్తాం. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అనే టాపిక్ని మిడిల్లోకి తీసుకొచ్చినప్పుడు చాలా మంది ఫోక్ ఇండస్ట్రీ మాకు ఫుడ్ పెట్టింది అంటున్నారు. దట్స్ ఫైన్, ఒప్పుకుంటాం. కానీ ఈ ఫోక్లో ఇలా చేసేవాళ్ళు లేరు అంటే మాత్రం ఒప్పుకోమన్నమాట. మరి దానికి సంబంధించి ఈరోజు మీకు మున్నా గారు తెలిసే ఉంటారు. తను కూడా ఒక ప్రొడ్యూసర్గా కావచ్చు, యాక్టర్గా కావచ్చు, మీ అందరికీ తెలిసే ఉంటారు. ఒకసారి మున్నా గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఫోక్లో ఎలాంటివి జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, మరి వీళ్ళ విషయంలో తనేమంటారు? నిజంగానే ఇది ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని కావాలని ఇరికిచ్చారా? రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని ఇవన్నీ ప్లాన్స్ చేశారా? ఒక్కసారి ఈరోజు మాట్లాడదాం మనం అందరం. నమస్తే. నమస్తే.
సో ప్రస్తుతం చూసుకుంటే ఈ సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఒకటే బాగా వైరల్ అవుతుంది. ఇక్కడ కావాలని ఈ ఫోక్ లో ఉన్న వాళ్ళు కొంతమంది టార్గెట్ చేసి, అంటే మాకు అవకాశాలు లేదు వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పట్టించే ప్రయత్నంలోనే ఇది చేశారని అంటున్నారు. ఎంతవరకు అట్లా కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 4-5 డేస్ నుండి గత చూస్తున్నాం కదా, మొత్తం మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ఇదే ఇష్యూ నడుస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నష్టపోయింది మాధురి అండి. ఇప్పుడు మాధురిది ఏంది పర్సనల్ ఇష్యూ, ఫోక్ కు దానికి సంబంధం లేదు. అందరూ ఫోక్ మీద రుద్దుతున్నారు, మేము ఆ ఫోక్ ను నమ్ముకొని బతుకుతున్నాం. మాధురి రాథోడ్ది ఈశ్వర్ సాయిది కొంతకాలం నుండి అందరూ మేము ఆన్లైన్ చూస్తే తెలిసింది. అప్పటిదాకా మనకి ఎవరైతే తెలియదు అట్లా జరుగుతుందా అని కూడా ఎవరు అనుకోరు కదా. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఏలు పెట్టి చూపెడుతున్నారు. మళ్ళీ మీ ఫోక్లో ఇట్లాట కదా, మీ ఫోక్లో అట్లాట కదా అది అంటుంటే ఎంతవరకు కరెక్ట్ అండి? మరి నిజంగా ఫోక్లో ఇట్లాంటివి లేవా అంటే మీరు ఏమంటారు దానికి ఆన్సర్? మా వరకు అయితే రాలేదండి. ఫోక్లో అయితే ఇప్పటివరకు నా దృష్టికి అయితే రాలేదు. ఎప్పుడు ఎవరు కూడా రాలేదా, లేకపోతే వచ్చినా కూడా మనకెందుకులే అని వదిలేసారా? లేదండి, తప్పు ముచ్చట. వస్తే బయటపడతాయి కదా, మీ మీడియా వచ్చేస్తాయి కదా. ఆల్రెడీ చాలా మంది మీడియా త్రూగా పాటలు పాడించుకొని మాకు డబ్బులు ఇవ్వలేదని కావచ్చు, లేకపోతే ఇలాంటివి కొన్ని చెప్తూ వచ్చిరు. అవును, కొన్ని సమస్యలు ఉన్నాయి, నేను కాదంటే. అప్పుడు ఎందుకు స్పందించలే? అప్పుడు ఎటుపోయింది ఫోక్ ఇండస్ట్రీ? ఫోక్ ఇండస్ట్రీ ఎందుకు స్పందించలే అంటే అండి, చూడండి, అన్నిటికీ స్పందించరేమో. అట్లా కాదు, స్పందిస్తాం, అయితే మా దాకా రాలేదు. ఇప్పుడు ఈ ఇష్యూ అంత పెద్ద వైరల్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు మీ ఫోక్లో ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అంటే దానికోసం మేము కూర్చొని మాట్లాడవలసి వస్తుంది, ఇంటర్వ్యూస్ చేయాల్సి వస్తుంది. మీ దాకా రాలేదన్నారు కదా, రీసెంట్ గా మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం. అవును, ఒక ప్రొడ్యూసర్ ఇందులో డబ్బులు పెట్టి లాస్ అయ్యి స్టిల్ నౌ తన అమౌంట్ అనేది తీసుకోలేదు. మరి దాని విషయంలో ప్రెస్ మీట్లు పెట్టి ఒక ప్రొడ్యూసర్ లాస్ అయ్యిండు అని చెప్పి ఎందుకు మాట్లాడలే? అప్పుడు ఎటుపోయింది ఫోక్ ఇండస్ట్రీ? అంటే ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చినాం, ఇంటర్వ్యూలు మీరు ఇచ్చారు, నేను కాదనట్లే. మరి ఫోక్ ఇండస్ట్రీ ఎటుపోయింది? ఫోక్ ఇండస్ట్రీ ఎటుపోయిందంటే వర్క్ జరుగుతుంది, చేసుకుంటాను. ఆ ఫోక్లో తినేటోళ్ళు బ్యాడ్ నేమ్ చేస్తున్నారు కొంతమంది వరకే. ఆ కొంతమంది కోసమే మేము ఆలోచిస్తున్నాం, ఇలాంటి వాళ్ళని తీసేయాలి, ఇట్లా బ్యాడ్ చేసే వాళ్ళని తీసేయాలని అనుకుంటున్నాం. తీసేసిరా అంటే మా దృష్టికి ఎవరైతే వస్తే వాళ్ళు కంపల్సరీ పోలీస్ కంప్లైంట్ అవుతుంది, పనిష్మెంట్ ఇస్తాం కదా, ఏదో ఒకటి చేస్తాం కదా. మరి చాలా మంది దానిపైన స్పందించలేదు ఈ ఫోక్లో ఉన్న వాళ్ళు. మరి వాటిపైన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? అంటే ఒక ప్రొడ్యూసర్కి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడదా ఈ ఫోక్ ఇండస్ట్రీ? మాట్లాడినాం, కలిసినాము, కలిసి వాళ్ళని సంప్రదించినాం, వీళ్ళని సంప్రదించినాక అసలు ఏంటి అంటే తీసుకున్న వాస్తవం ఒప్పుకున్నాడు, ఆయన కేసు పెట్టిండు. ఇక్కడ నేను ఏమంటున్నా, మీరు స్పందించిరు, మీరు ఒక్కరే స్పందించిరు. అవును, కానీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన ఎవ్వరూ దానిపైన స్పందించలే అంటారు. అప్పుడు నాకు అంతా తెలియదు వాళ్ళ గురించి, కానీ స్పందించినా లేదా, నేనైతే స్పందించిన. ఆ టాపిక్ అయిపోయింది, కేసులు అయితేనే కోర్టులో ఉంది. ఇంతవరకు డబ్బులు ఇచ్చిండా? డబ్బులు అయితే మరి ఇవ్వలేదు కావచ్చు, కోర్టులో కేసు ఉన్నప్పుడు అది అయిపోయాక వాళ్ళు చూసి ఇస్తారు. ఓకే, మరి ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళని మేము ఫోక్ నుంచి తీసేస్తున్నామని కావచ్చు, వాళ్ళకి ఫోక్ కి ఎలాంటి సంబంధం లేదని కావచ్చు, కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చి. అంటే ఒకటండి గుర్తుపెట్టుకోండి, మాది ఫోక్ అనేది ఒక కుటుంబము, ఎవరెవరిని తీసేయరు. ఇన్ని రోజులు చేసినాం కదా, సాంగ్స్ చేసినాం, వాళ్ళ మీద కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని మేము నచ్చ చెప్పుకుంటాం, ఇదో మిస్టేక్, మీ పర్సనల్ ఇష్యూ అయింది, మా ఫోక్ ఇండస్ట్రీకి రావద్దు అని వాళ్ళని నచ్చ చెప్తాం. మళ్ళీ వాళ్ళకి పని ఇస్తాము, పని చేసే వాళ్ళం మేము, ప్రొడ్యూసర్లం, వాళ్ళు వీళ్ళు అందరూ రెడీగా ఉన్నాం. మాధురి రాథోడ్కి కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాము. అలాగే ఈశ్వర్ సాయి కూడా వాళ్ళ ఫ్యామిలీతోనే, వాళ్ళ భార్యతో మంచిగా ఉండి ఇలాంటివి చేసుకోవద్దని మేము అనుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారు, మరి వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళని తీసేస్తున్నాం, వాళ్ళు సారీ చెప్పాలి, వాళ్ళ వైఫ్ మాకు ఇట్లా అన్నందుకు అని కూడా మాట్లాడారు కదా? అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అండి. తెలంగాణ ఫోక్ అనేది 30 years నుండి వాళ్ళు కొంచెం, వాళ్ళకు కూడా కొంచెం ఉంటుంది కదా ఎవరికైనా. మరి మీకెందుకు లేదండి? ఇప్పుడు వాళ్ళకు ఉందన్నప్పుడు మరి మీరు కూడా ప్రెస్ మీట్లో కనబడాలిగా, మీరు పోలే కదా? అంటే వాళ్ళది డాన్సర్ యూనియన్ అండి, మాది ఫోక్ ప్రొడ్యూసర్స్ ఆల్ రౌండ్ మొత్తం. కాబట్టి మా స్పందన మేము చెప్పాం, ఒక ఆడపిల్ల కాబట్టి మేము మా తరపున మేము కంపల్సరీ ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉంటాము. ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె మా సాంగ్ చేసింది, ఆమె వల్ల 4 పైసలు వచ్చినాయి కాబట్టి మేము ఎందుకు అట్లా చేస్తాం, చేయం కదా. కాబట్టి మేము 100% వాళ్ళకి అండగా ఉంటాము, వాళ్ళని మేమేమో అది చేయం. ఫోక్ అంటే ప్రస్తుతం ఎక్కువగా అందరికి గుర్తొస్తుంది లక్ష్మణ్ అన్న. అన్న పాడితే ఆ సాంగ్ అనేది పక్క 99% 1 million ఈజీగా వెళ్ళిపోతుంది ఆ సాంగ్ పర్ డే. అంత ప్రజల ఆదరణ ఉన్న అన్న మరి ఈ విషయం పైన ఎందుకు స్పందించలేదు? అన్న ఫోక్ ఇండస్ట్రీ కాదా? మరి అన్నని ఎందుకు అక్కడ పెట్టుకోలేదు వాళ్ళు మాట్లాడుతున్న ప్రెస్ మీట్ లో? అంటే లక్ష్మణ్ ఈ విషయంలో ఎందుకు స్పందించలే అంటే, నేను అనేది ఆయన గురించి, ఆయన ఒక మంచి వ్యక్తి. మీలాంటి వాళ్ళు పోయి అడిగితే చెప్తాడేమో,
ఆయన దాకా పోయిన రోజు లేదో మీడియా నాకు తెలియదు. కాబట్టి లక్ష్మణ్ గురించి మనం వేరే మాటలు చెప్పడానికి లేదు. వాని వల్ల ఫోక్ ఇండస్ట్రీ బతుకుతుంది. అంటే కదా అన్నం తప్పు పడతలేను. మరి ఫోక్ అంటే ఫోక్ లో అన్న కూడా ఉన్నాడు కదా, ఇప్పుడు వైరల్ అయ్యే సాంగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అన్నయ్యే కాబట్టి మరి అన్న లేకుండా ఫోక్ ఇండస్ట్రీ ఎట్లా ఫామ్ అయింది, అక్కడ ఉన్న వాళ్ళ వరకే ఇండస్ట్రీనా అనే డౌట్ అనమాట. అట్లేం లేదండి, పోతే వాళ్ళు సమాధానం చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లక్ష్మణ్ ఉన్నారు, మదీన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, మంచి మంచి వాళ్ళు, బబ్లు, షోయల్పుల, వీళ్ళందరూ మట్టిలో మాణిక్యాలే కదండి. కష్టపడి వాళ్ళు ఒక పేరు, జాను కూడా కష్టపడి ఒక పేరు తెచ్చుకున్నది. ప్రతి ఒక్కరు అక్షిత్ కానీ, కిట్టు కానీ, మేము కానీ చాలా కష్టపడి ఆ ఫోక్ను నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చినాం. కొంతమంది ఫోక్ను బదనాం చేద్దామని ఫోక్లో కమిట్మెంట్లు ఉన్నాయి, ఫోక్లో కమిట్మెంట్లు ఉన్నాయంటే ఇప్పటిదాకా మా దృష్టికి రాలేదు. ఫోక్లో కమిట్మెంట్లే లేవా? అలాంటిదైతే మా దృష్టికి అయితే రాలేదండి. అలాంటివి వస్తే మీ మీడియా దగ్గరకు వస్తాయి కదా. నా దాకా వచ్చినాయి కాబట్టి నేను ఈరోజు ఇంతగానం దీని మీద మాట్లాడుతున్నా. ఫోక్ లో అంటే మీరు కూడా ఫోకే కదండి. అందుకే అంటున్నా, నేను కూడా ఫోకే కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నా దాకా కూడా ప్రీవియస్ గా వచ్చినాయి. నేను ఈ ఫీల్డ్ లో ఇంతగానం తీసుకురండి, మాకు చూపెట్టండి, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, వాళ్ళు ఎవరో వాళ్ళని విచారిస్తాం, ప్రెస్ మీట్ పెడతాము, అప్పుడు అడుగుతాం. ఇప్పటికైతే ఇప్పుడు మీ దాకా వచ్చినాయంటే మాకు ప్రూఫ్ తీసుకురండి. ఓ పలానా అమ్మాయి ఈయన కమిట్మెంట్ అడిగినా చూపెట్టండి, కంపల్సరీ దానికి రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు మీరు రెస్పాండ్ అవుతా అంటున్నారు కదా, మరి ఈ రోజు ఒక వీడియో బయటికి రావడం జరిగింది. ఎవరైతే ఆ ప్రెస్ మీట్ లో కూర్చొని ఫోక్ ఇండస్ట్రీ అంతా ఇంతే కాదు అని చెప్పి బల్ల గుద్దినట్టు మాట్లాడిరో వాళ్ళ వీడియో ఇలా బయటికి రావడం జరిగింది. ఎవరు వాళ్ళు? శ్రీనివాస్ అని. అచ్చా, శ్రీనివాస్ అని. అమ్మాయి ఎవరు? ఒక అమ్మాయి ఎవరో తెలియదు. అమ్మాయి బయటకు వచ్చి తన గురించి కొన్ని ఎలిగేషన్స్, అది నిజమా అనేది మాకు తెలియదు, బట్ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పటిదాకా మాకైతే రాలేదు. వస్తే ఫోక్లో కంపల్సరీ చర్యలు వాళ్ళ యూనియన్లో కూడా, డాన్స్ యూనియన్లో కూడా తీసుకుంటారు కదా. ఇప్పుడు ఆయన శ్రీనివాస్ ఎవరో కానీ అది రియలో నిజమో అబద్ధమో ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్నాకనే దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి దాని విషయంలో మనం తెలియంది మనం ఒకళ్ళు మనోభావాలను దెబ్బతీయద్దు. అది రియల్గా తెలిసినాక మాట్లాడవచ్చు. ఓకే, మరి ఈ టాపిక్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా తెలంగాణ తెలంగాణ అనే ఒక పదాన్ని వాడుతున్నారు. మరి తెలంగాణ అనుకున్నప్పుడు తెలంగాణ ప్రజలు ఒక్కరే కాదు ఈ సాంగ్స్ని చూసేటోళ్ళు, చాలా మంది చూస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారు. ఫోక్కి ఉన్నంత ఆదరణ సినిమా సాంగ్స్కి కూడా లేదు అసలు ఈ మధ్య కాలంలో చూసుకుంటే. తెలంగాణ ఎవరు అంటున్నారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు? మా తెలంగాణ, మా తెలంగాణ వాళ్ళు అంటే మరి ఇప్పుడు యాక్టింగ్ చేసిన తను గుంటూరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇన్ని రోజులు వాళ్ళతో సాంగ్స్ కూడా చేసినాం కదండి, అలా అనొద్దు. వాళ్ళ ప్రస్టేషన్లో మరి తెలంగాణ ఈ డాన్సర్స్ వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఏ విధంగా అన్నారో నాకు తెలియదు. కానీ నేను ఒక ఉదాహరణ అయితే చెప్తానండి. వాళ్ళని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళ సీనియర్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనోభావాలు ఏం దెబ్బతిన్నాయో వాళ్ళు ఎవరన్నారో తెలియదు, కానీ దాని గురించి ఒక వివరణ అయితే ఇస్తాండి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది మనం చెప్పొద్దు, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకోండి, ఇద్దరు కొడుకులకి మనం ఏం చేస్తాం, చిన్నప్పటి అమ్మ నాన్న వీని కొనిచ్చిన కారే కొనిస్తాడు, వాళ్ళకి కొనిచ్చిన మొబైల్స్ కొని సేమ్ కొనిస్తారు, సేమ్ బట్టలు కొనిస్తారు. తర్వాత ఒక ఏజ్ వచ్చినాక పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినాక ఫ్యామిలీతో గొడవలు వచ్చేసి ఎవరు ఆస్తి వాళ్ళకి పంచుతారు. పంచిన తర్వాత రక్త సంబంధం అయితే ఎడిపోదు కదండి, పోతుందా? వాళ్ళు తల్లిదండ్రులే, వీళ్ళు కొడుకులే, ఎంత ఇష్యూ అయినా మళ్ళీ వచ్చి కలుసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది వాళ్ళు పాకిస్తాను ఇండియా కాదు కదండి. కాబట్టి నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఎవరిని మనం విడదీయద్దు, తెలంగాణ ఆంధ్రాని మనం ఈ మిస్టేక్లు చేయొద్దు. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళని ఎవరు కూడా ఇందులో నుంచి తీసేయడం కావచ్చు, బహిష్కరించడం కావచ్చు, ఇట్లాంటివి ఏవి చేయలేదు. వాళ్ళు డెఫినెట్ గా మళ్ళీ సాంగ్స్ చేస్తారు 100%. మేము ఛాన్స్ ఎవరికి, రాథోడ్కి కానీ సాయికి కానీ ఇస్తున్నారు. మాధురి రాథోడ్కి మేము సపోర్ట్గా ఉంటాం, వాళ్ళు ఉంటారు, మేము ఉంటాం, వాళ్ళ యూనియన్ ఉంటుంది, మా యూనియన్ ఉంటుంది. మేము అందరం ఒక ఫోక్ కుటుంబం అండి. మేము మా వాళ్ళకి చెప్పుకుంటాం, వాళ్ళు మా పిల్లలే, వీళ్ళు మా పిల్లలే, వాళ్ళు మా వాళ్ళే, మేము వాళ్ళ వాళ్ళమే. ఎవరిని విడదీసి మేము చెప్పుకోము. కాబట్టి ఎవరికి బయట ఇష్యూస్ జరిగాయండి, ఓన్లీ ఫోకే అంటున్నారు, బయట లేవండి ఇష్యూస్. మరి అవును, బయట ఉన్నాయి అన్నప్పుడు, సినీ ఫీల్డ్ లో ఇట్లాంటివి ఉన్నాయి అన్నప్పుడు ఎవరు వచ్చి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మా సినీ ఫీల్డ్ లో ఇట్లా లేవు అని చెప్పుకోరు. మరి కానీ ఫోక్ ని ఒక మాట అన్నందుకు ఈ రోజు ప్రెస్ మీట్ ని పెట్టి మా దాంట్లో ఇట్లా లేవు అని చెప్పడం మరి కరెక్టా? అట్లా అన్నప్పుడు డెఫినెట్ గా ఫోక్ వల్ల ఎవరైతే సఫర్ అయ్యారో, అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఎవరైతే ఇట్లాంటి నిందలు పడ్డారో వాళ్ళందరూ బయటకు వస్తారు కదా. కాదండి, వాళ్ళు ఎందుకు స్పందించారంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు దాంట్లో ఫుడ్ తింటున్నారు. ఆ ఫోక్ వల్లనే కదా వాళ్ళు
వాళ్ళకి 4 ఇంట్లో వెళ్తుంది, అంతే వెళ్తుంది. సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా సినీ ఫీల్డ్ వాళ్ళనే తింటున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయితలేరు? ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా ఈ క్వశ్చన్. ఇప్పుడు మా ఫోక్ మీద ఏలు పెడితే మనిషి ఒక మాట మాట్లాడుతున్నారు, వాళ్ళకి వేరే రీల్స్ వచ్చినట్టు ఉన్నాయి. ఎవరో ఫోక్ ఇండస్ట్రీలో కమిట్ అంటే వాళ్ళ కోపం వచ్చి ఇట్లా అంటున్నారు కావచ్చు. అంతేగాని ఒకటినండి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మా ఫోక్ మీదకి వచ్చారు. మా ఫోక్ సాంగ్స్ తీసుకొని వాళ్ళ సినిమాలో పెట్టుకుందాం అనుకుంటారు. అరే వీళ్ళ ఫోక్ బాగుంది, మేము కూడా సాంగ్స్ ఇద్దాము అని వాళ్ళు కూడా వస్తున్నారు. లక్ష్మణ్ సాంగ్స్ ఇప్పుడు పెద్ద పెద్ద సాంగ్స్ సినిమాలో రావట్లేదా? నాగదుర్గ హీరోయిన్ కాలేదా? బబ్లు కెమెరామ్యాన్ కాలేదా? ఇప్పుడు వీళ్ళందరూ హీరోలు అవుతున్నారు, హీరోయిన్లు అవుతున్నారు. మదీన్ కొట్టలేదా? ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఎగ్జాక్ట్లీ నేను ఇదే పాయింట్ మాట్లాడతా. ఫోక్లో ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. ఈ మధ్య కాలంలో సినీ ఫీల్డ్ నుంచి కొంతమంది ప్రొడ్యూసింగ్ చేయడం కోసం ఫోక్ ఎంటర్ అవుతున్నారు, సినిమా వాళ్ళు వస్తున్నారు. అవును, వచ్చినప్పుడు కమిట్మెంట్లు అనేవి ఈ ఫోక్లో రాకుండా ఉంటాయా? మీరు చెప్పండి. ఎందుకంటే సినీ ఫీల్డ్ అంటే అందరికి ఒక అపోహ ఉంది కాబట్టి. కమిట్మెంట్లు అనే ఎవరైనా మాట్లాడినా మేము ఎవరం యూనియన్ వాళ్ళం ఊరుకోము. ప్రూఫ్స్ తీసుకొస్తే ఇమీడియట్లీ మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, చర్య తీసుకుంటాం. మా ఫోక్ ఇండస్ట్రీ అందరం ఒక్కటే అండి. ఏదో బయట జరిగిన ఇష్యూలకు మాకు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పటి నుండి ఎవరైనా తప్పు చేసే వాళ్ళని కంపల్సరీ పనిష్మెంట్ ఇస్తాము. ఎందుకంటే ఈ లేనిపోని అని మా మీద రుద్దుతాండ్రు, ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దుతారు కాబట్టి. పోనీ రుద్దట్లే, ఉన్నాయే రుద్దుతుండ్రు. సరే ఉన్నాయి, మీరు మా దాకా రాలేదండి. మా దాకా వచ్చినప్పుడు కమిట్మెంట్ అని ఎవరైనా ప్రూవ్ చేయండి, మేము ఎంబడే యాక్షన్ తీసుకుంటాం. వరలక్ష్మి అనే ఒక అమ్మాయి రీసెంట్ ఒక ఛానల్లో కూర్చొని డిబేట్ కూడా పెట్టింది, నన్ను ఇట్లా అన్నారు అని చెప్పి, కమిట్మెంట్ ఫోక్ సాంగ్ అని చెప్పి పిలిచిరు అని. మళ్ళీ తర్వాత అప్పుడు మీ దాకా రాలేదా? మీరు ఎందుకు స్పందించలేదు దాని మీద? అంటే కమిట్మెంట్ అని ఏమో సినిమా గురించి చెప్పిందండి. సినిమా కాదండి, ఆమె చెప్పింది ఒక ఫోక్ సాంగ్ కోసమే పిలిచిరు అని చెప్పింది. నాకు అది తెలియదు, అది నేను చూడలేదు కూడా. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి నేను అన్ని చూడను. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పింది కాబట్టి వాళ్ళు ఎవరైనా ఆధారం పట్టుకొచ్చి వాళ్ళని యూనియన్లో చెప్తే మేము 100% యాక్షన్ తీసుకుంటాం కదా. ఓకే, ఇక పైన ఫోక్లో ఇలాంటివి ఎవరు అడిగినా, మీతో తప్పుగా మాట్లాడినా, మిస్బిహేవ్ చేసినా, ఈరోజు మున్నా గారు చెప్తున్నారు కదా, నాకు వచ్చి చెప్పండి నేను చూసుకుంటా, కేసు పెడతా అని ధైర్యంగా రండి. మీ పేర్లు ఒక్కరివి కూడా, మీ ఐడెంటిటీని కూడా మేము ఎక్కడా రివీల్ చేయము. కానీ నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా మాత్రం అరికట్టే ప్రయత్నాలు అయితే చేస్తాం, అంతేనా? నేను మీ మీడియా పరంగా ఒకటి చెప్తున్నా సౌమ్య గారు, మీరు దయచేసి లేనిపోని మా ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దొద్దు. చాలా కష్టపడి మేము అంటూ అందరం. మీరు మళ్ళీ ఆ మాట మాట్లాడకండి, మాకు నవ్వు వస్తుంది మీరు ఆ మాట మాట్లాడితే. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు కొంతమంది మాత్రమే ఫోక్లో నిజాయితీగా ఉన్నారు, అందరూ లేరు. మీరు మళ్ళీ మా ఫోక్ అంతా అంటే అందరికీ నవ్వు వస్తుంది. దీనిపైన ఇంకా ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉంటుంటారు. నేను వాళ్ళకి ఒకటి చెప్తున్నానండి, చెప్పండి. వేరే వాళ్ళు వేరే ఉద్దేశాలు ఉన్నప్పుడు మా ఫోక్ ఇండస్ట్రీకి వెళ్ళిపోండి. వేరే ఉద్దేశం ఉన్నప్పుడు కమిట్మెంట్ల గురించి మాట్లాడి చూశారు కదా, నిలదీసి ఎన్ని అడుగుతున్నారు. కాబట్టి దయచేసి ఫోక్ మనకు అన్నం పెడుతుంది, దయచేసి దానిలో పాటలు చేసుకుందాం, సాంగ్స్ చేద్దాం, సినిమాలో దాకా పోదాము, ఒక ఎదుగుదాము. అందరు కలిసి హీరో హీరోయిన్స్ ఆర్టిస్టు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దయచేసి మీకు వేరే ఉద్దేశం ఉంటే మా ఫోక్లో ఉండొద్దు. దయచేసి వేరే ఉద్దేశం, తప్పు ఉద్దేశం ఉంటే ఇట్లా నిలదీసి అడుగుతారు. కాబట్టి మేమందరము మీ అందరికీ ఒకటే చెప్తున్నామండి, రేపు ఫర్దర్గా ఎవరైనా కమిట్మెంట్ల గురించి అడిగితే అర్ధరాత్రి అయినా నా దగ్గర రండి. ఎవరైనా ఏదైనా ఇష్యూ ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మేము సాల్వ్ చేయడానికి మా అందరం, నేను ఒక్కరినే కాదు, నా వెనక చాలామంది ఉన్నారు, మేమందరం ఉన్నామండి. 100% దీని గురించి మేము చర్య తీసుకుంటాం. ఓకే, ఫోక్ అంటే జానపద గీతాలు అంటే అర్థం ఏంటండి? జానపద గీతాలు అంటే ఏం చెప్పాలి? సాంప్రదాయాన్ని చూపెట్టడమే కదా. సాంప్రదాయాన్ని చూపెట్టాలి కదా. మరి ఈ మధ్య కాలంలో వస్తున్న ఫోక్ సాంగ్స్లో ఎక్స్పోజింగ్, టచింగ్, కెమిస్ట్రీ తప్ప మన సాంప్రదాయం ఎక్కడ కనబడుతుంది? ఎందుకు లేవండి, మంచి సాంగ్స్ కూడా వస్తున్నాయి, ఇట్లాంటి కూడా వస్తున్నాయి. మంచి సాంగ్ జనాలకి ఏం కావాలో మేము అవి తీస్తున్నామండి. అంటే జనాలు ఏదైతే ఇష్టపడుతున్నారు లేదా, మరి అన్ని మిలియన్లు పోతుందండి. అంటే మిలియన్ పోవాలి. లక్ష్మణ్ తీసిండండి, లక్ష్మణ్ తీస్తాను ఎంత మంచిగా లిరిక్స్ ఉన్నాయి. అవును, ఎంత మంచిగా ఉన్నది, ఎంత బాగున్నాయి. అలా చూస్తున్నారు జనాలు, ఇలా కూడా చూస్తున్నారు కదండి. మరి దానికి ఫోక్ అని పేరు పెట్టుకోవద్దండి మీరు. అలా డబల్ మీనింగ్ సాంగ్లు చేసినప్పుడు, కెమిస్ట్రీ వండించినప్పుడు మీరు ఫోక్ అనొద్దు. మరి దాన్ని మరి ఏమనాలి మీరే చెప్పండి. ఏమంటారో మీరు, ఇంకేమైనా పెట్టుకోండి. ఫోక్ అని పేరు పెట్టి ఫోక్ ఉన్న పరుగుని తీస్తున్నారు కదా ఫోక్లు ఉన్న వాళ్ళు. ఇవన్నీ ఫోక్ కిందకే వస్తాయండి. ఇప్పుడు జనాలు దేన్ని అయితే బాగా చూస్తున్నారో దాన్ని మేము ముందుకెళ్తున్నాము. చూస్తే చూపిస్తారు, మీరు చూస్తే చూపిస్తామని నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడుతావేందమ్మా? అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా తప్పు. జనాలకు ఏదైతే కావాలో
అది మేము సాంగ్స్ పరంగా ట్రెడిషనల్ సాంగ్స్ ఎన్ని లేవండి. లవ్ ఫెయిల్యూర్ ఇప్పుడు అక్షిత్ వాళ్ళు కిట్ వాళ్ళు ట్రెడిషనల్ గా ఉన్న ఇప్పుడు ఒక మాట చెప్తా అండి. ఇప్పుడు మీరు వైట్ షర్ట్ వేసుకొచ్చిరు, నేను ఒక పెన్సిల్ స్కెచ్ తీసుకొని ఒక డాట్ పెడతా, మీ వైట్ షర్ట్ మొత్తంలో డాట్ తప్ప మాకు ఇంకేమైనా కనబడుతుందా? ఫస్ట్ ఏమైనా అబ్జర్వ్ చేయంటే ఇప్పుడు ఫోక్ మొత్తం మంచిగా ఉన్నా సరే ఎక్కడో ఒక 2-3 మిస్టేక్ల వల్ల, ఈ డబుల్ మీనింగ్ పాటల వల్ల, ఈ కెమిస్ట్రీ పాటల వల్ల ఏమైపోతుంది అంటే ఫోక్ మొత్తం ఇట్లనే తయారైంది అంటారు. సరే అండి, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఫోక్ లో మంచి పాటలు కూడా ఉన్నాయి. చెడ్డ పాటలు అంటే తప్పుగా ఏం గలీజ్గా చూపెడతలేం కదండి. చూపిస్తలేరా? ఇప్పుడు సినిమా నేను చెప్పాను పోనీ కొన్ని పాటలు చెప్పండి. ఆ పాటలు నేను బీప్ వేసుకో, ఎందుకంటే నేను ఎవరిని కించపరిచే తలుచుకోవట్లేదు కాబట్టి. ఒకటి అండ్ రీసెంట్ గా వచ్చింది ఇంకోటి, ఏది ఇట్లాంటివి ఎన్ని లేవు చెప్పండి. ఇవి డబుల్ మీనింగ్ పాటలు కావా? అంటే ఇక ఇప్పటివరకు అయితే అవి పాతాయి. అంటే మీకు అవి కనిపించలేదా? అవి పాతాయి అండి. ఇప్పుడు మేము దీని గురించి, ఇప్పుడు మీరు పేరు దాని గురించి ఎత్తారు కాబట్టి దాని గురించి కూడా మేము యూనియన్లో అందరం కలిసి మరి ఇలాంటి పాటలు తీసిన వాళ్ళకి మాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుందని వాటి గురించి కూడా మాట్లాడతాం. అంటే సాంగ్ ఉంది కదా, అవునవును, అందులో ఎంత దారుణంగా ఒక అమ్మాయిని చూపించారు. ఒక అమ్మాయి క్లీవేజీలు చూపించుకుంటూ, చీరలు పైకి గట్టించి, ఆ కాళ్ళు చూపించుకుంటూ ఇంత అసభ్యకరంగా చూపిస్తే ఈ ఫోక్ పాటలు అనాలా? మనం 2026 లో ఉన్నామండి. అయితే ఇప్పుకొని తిరుగుమంటారా? అయ్యో, ఇప్పుకొని తిరుగుడు కాదండి, సినిమాలలో చూస్తున్నారు. సినిమా పాటలు అనండి, జానపద గీతం ఎందుకంటారు? ఇప్పుడు లక్ష్మణ తీసింది అనుకో, పర్ఫెక్ట్ గా జానపద గీతం అంట. నేను ఓకే, నేను కాదంటలేను కదండి. ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు, దాన్ని బట్టి కొంచెం మాడిఫై చేసుకొని చేస్తున్నారు. మరి అది మాడిఫై చేసినప్పుడు సినిమా లెవెల్ సాంగ్ తీస్తున్నా, మీ జానపద గీతం కాదని ఫస్ట్ ఒక డిస్క్లైమర్ వేసుకోండి. ఒకప్పుడు అంబాసిడర్ కారు ఉండే, తర్వాత ఏమైంది, రాను 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 ఇలా బెంచ్ కార్లు అవుతుంది. అంటే కొంచెం మాడిఫై చేసుకుంటా. సరే, మాడిఫై చేసుకుంటా మీరు చేస్తున్నారు కదా, ఇదే మోడిఫికేషన్ లో ఫ్యూచర్ లో ఇంకా అప్డేట్ అవుతుంది కదా, అప్పుడు ఇక మొత్తం స్లీవ్లెస్ లో ఇక మొత్తం ఇవేమి వేయకుండానే చేస్తారా? మరి అట్లా ఉండదులేండి, పాట తగ్గట్టు చేసుకుంటా పోతాంటాం. పాట తగ్గట్టే చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. మీరు కూడా రీసెంట్ గా తప్పు పట్టాలని అడగట్లేదు, ఇప్పుడు మీరు కరెక్షన్ చేసుకుంటా అన్నారు కాబట్టి అడుగుతున్నా. ఒక సాంగ్ చేసిరు అమ్మ కోసం. అవును, అమ్మ కోసం సాంగ్ చేసినప్పుడు అమ్మ ప్రేమని వర్ణించే విధంగా కొన్ని సీన్స్ మీరు తీసిరు, నాకు బాగా నచ్చినాయి. కాకపోతే అందులో మీరు బేబీకి ఫీడ్ ఇస్తున్నది ఒక క్లిప్ ఉంది, చూసారా? మాకు అస్సలు నచ్చలేదు. అంటే పబ్లిక్ లో మీరు అలాంటివి ఒక అమ్మాయి ప్రైవేట్ కి సంబంధించిందని చూపెట్టడం నచ్చలేదు. అంటే నేను చాలా వరకు చూశాను, చాలా సాంగ్స్లల్లా, అంటే సినిమాలల్లో కొన్ని క్లిప్స్ చూశాను. ఓ మదర్కి పాలు ఇచ్చే దాంట్లో దాన్ని తప్పు పట్టడం తప్పు అండి. ప్రతి మనిషి దాన్ని కామంగా చూడడం తప్పు. ఒక తల్లి పాలు ఇచ్చేదాన్ని చూసి అలా ఊహించుకోవడం తప్పు అని నేను అనుకుంటాను. అని మీరు అనుకుంటారు, మరి అట్లా చూపెట్టారు. ఫోక్ అంటేనే సంస్కృతి. ఒక తల్లి పాలు ఇస్తుంది అంటే చాలా చూశాను. కొన్ని నేను పెద్ద పెద్ద ఏంటి శిల్పాలు చూస్తుంటాను. శిల్పాలు వెనకటోళ్ళు మంచి మంచి పెట్టారు, మంచి మంచి అవి చూసినప్పుడు అనిపించింది అవి ఇట్లా తప్పలేదా? ఈ గుడ్లకు పెట్టారు కదా, గుడ్లకు జనరేషన్ ఎట్లుంది అనేది తెలుసుకొని మనం ముందుకు వెళ్తే ఫ్యూచర్ లో కొంతమంది అమ్మాయిలు సేఫ్ ఉంటారు. లేదని చెప్పి మనం ఇట్లానే చేసిన కొంతమంది ఉన్నారు, చండాలమైన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఒక్కటండి, నేను అనేది ఏంటంటే, మేము బయట అన్ని చూస్తున్నాము, యూట్యూబ్లో దాంట్లో ఇట్లా చూస్తే ఒక మదర్కి పాలు ఇచ్చే తప్పులేదు కదండి. మీకు లేదనిపించిందేమో, బట్ ఒక సాంగ్ ని చూసినప్పుడు ఆడియన్స్ కి కావచ్చు, మాకు కానీ అనిపించింది. ఎందుకంటే అది ఇప్పుడు రహస్యంగా ఒక మాతృత్వాన్ని ఇట్లా బయటికి ఎక్స్పోజ్ చేయడం. మీరు సాంగ్ మరి ఎందుకు ట్రిమ్ చేసారు? ఇప్పుడు మీరు అన్నారు కదా, తర్వాత ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మేము అంతకుముందు వేరే వాళ్ళు 2-3 అంటే కూడా తీసేసాం. అది ఇప్పుడు అంటే ఇలా కరెక్ట్ కాదు అన్నారు, అంత మంచి పాట అంటే సార్ తీసేసాం. నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు సినీ ఫీల్డ్ నుంచి వచ్చారు. అవును, మీరు ఓన్లీ డైరెక్ట్ ఫోక్ నుంచి రాలేదు, సినీ నుంచి ఫోక్ వచ్చారు కాబట్టి అక్కడ కొన్ని నడిచినాయి కాబట్టి అవి చూసి కొంచెం అనుకున్నాం. కానీ ఇక జనాలు వద్దు అన్నప్పుడు మనం తీసేసాం. ఓకే, ఇప్పుడు ఫోక్ అంటే ఎలా ఉండాలి? ఇప్పటి వరకు ఫోక్ కి ఒక యూనియన్ ఉందా? ఉన్నాయండి. అంటే సపరేట్ వద్దు, ఫోక్ మొత్తానికి అందరికి కలిపి ఒక యూనియన్ ఉందా? అంటే సింగర్స్ కి, యాక్టర్స్ కి, సైడ్ డాన్సర్లకు అందరికి కలిపి ఉందా? ఇప్పుడు డాన్సర్ యూనియన్ ఉంది, అట్లనే ఫోక్ ప్రొడ్యూసర్స్ ఉన్నది. ఇప్పుడు ఆల్రౌండ్ యూనియన్ కూడా రెడీ అయింది, వస్తుంది త్వరలో. మేము కూడా ప్రెస్ మీట్ అవుతుంది, అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాం, అందరిని పిలుస్తాం. అంటే ఒక టాపిక్ అలా ఆ యూనియన్ లా డాన్సర్లు ఉంటారు, ఆర్ట్ డైరెక్టర్లు ఉంటారు, మేకప్ మ్యాన్లు ఉంటారు, కెమెరామ్యాన్లు ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, హీరోలు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు. ఎవ్రీ పర్సన్ ఆ యూనియన్ లో ఉంటారు. అది ఓకే. ఇక పైన ఇలాంటివి ఏం జరిగినా కూడా మీరు చర్యలు తీసుకుంటారు. డబుల్ మీనింగ్ సాంగ్లు చేసినా, ఎక్స్పోజింగ్లో ఎక్కువ చేసినా, కెమిస్ట్రీ ఎక్కువ పండించాలని వ్యూవర్షిప్ కోసం చేసినా కూడా మీరు నిలదీస్తారు. ఇప్పుడు నేను ఒక్కనే తీసుకోని నిర్ణయం కాదండి, మేము అందరము కూర్చొని యూనియన్లో ప్రతి ఒక్కరం 100% ఎంతవరకు ఖండించాలో
కంపల్సరీ మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి ఫోక్లో, మీరు కూడా ఫోకే కదా ఫస్ట్, ప్రతి ఒక్కరు ఉంటారు, వాళ్ళని అడుగుతాము, వాళ్ళ నిర్ణయం మా నిర్ణయం ఉంటుంది. కాబట్టి సాంగ్స్ ఇచ్చిన జాగ్రత్తనే, తర్వాత ఇలాంటి కమిట్మెంట్ల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని మేము అందరం ఒక మీటింగ్ పెట్టుకొని అన్నీ చేసుకుంటాం. ఓకే, ఇక పైన ఇప్పటివరకు మీకు యూనియన్ అట్లా లేదు, కాకపోతే ఇక పైన వస్తుంది అంటున్నారు. యూనియన్ లేదనద్దండి, యూనియన్ బాగా మంచిగా ఉన్నది. ఇప్పుడు అన్ని యూనియన్లు కలిసి ఒకటి చేస్తున్నాము. అలాగే ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఒకటే అండి, మాధురి రాథోడ్కి అందరం సపోర్ట్ చేస్తున్నాం మేము. ఆ అమ్మాయికి మళ్ళీ యథావిధంగా వర్క్ ఇస్తాము. అలా విధంగా ఈశ్వర్ సాయికి కూడా మేము కంపల్సరీ. మీరు వర్క్ ఇస్తా అంటున్నారు, వాళ్ళేమో ఇవ్వద్దు వాళ్ళకి అని వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళతో మీకు మళ్ళీ గొడవలు రావా? మీరు ఇట్లా చెప్తే ఏం గొడవలు రావండి, వాళ్ళు మేము ఒకటే, మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. వాళ్ళకేం కోపాలు తాపాలు లేవు. వాళ్ళు తెలంగాణ ఏంది అట్లా సాంగ్స్ గురించి ఇట్లా మా మీద బుడత చల్లుతారని మాట్లాడారు. అట్లా ఏం లేదు, వాళ్ళు వద్దు అని ఎవరిని కొత్త కొత్త ఇప్పుడు వాళ్ళన్న వాక్యాన్ని మీరు ఖండించడం లేదండి. వాళ్ళు వద్దంటారు, మీరు కావాలంటారు. అట్లా ఏం లేదండి, ఇప్పుడు మీరు ఇరుకట్లా పెడుతున్నారు, వాళ్ళు కావాలని చేయలేదు. అది వాళ్ళు కూడా కొత్త కొత్తలకు ఇస్తున్నారు అవకాశాలు. 100% మేము అందరం కలిసి ముందుకెళ్తాం. ఇప్పుడు మీరైతే వాళ్ళకి అవకాశాలు ఇస్తారు, 100% ఇస్తాం. ఇప్పటి వరకు వాళ్ళ పైన అవకాశాలు ఇయ్యరని ఏదైతే చెప్పిరో అదంతా కూడా అబద్ధం, మేము ఇస్తాం, మేము మాట్లాడుకుంటాం అంటారు. ఇక ఎవరు ఇవ్వకుంటే ఉండాలని వాళ్ళ ఇష్టం అండి. మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని 100% వాళ్ళకు ఇవ్వాలి పని. ఎందుకంటే ఒక అమ్మాయి ఆడపిల్ల జీవితం, ఏదో మిస్టేక్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆమె రిలేషన్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు, ఏమైందో. కానీ ఇక ఇప్పటికైనా ఇలా జరగకుండా మీరు ఎవరైనా కానీ మోసాలు చేయకుండా ముందుకెళ్దాం. మీరు ఒక మాట మాట్లాడారు, దొరికితే దొంగ, దొరకకుంటే దొర అని మాట్లాడారు కదా. అలానే ఈ ఫోక్లో ఈరోజు ఎవరైతే మా ఫోక్ ఇండస్ట్రీ నిప్పు, మేము అట్లా ఇట్లా అని చెప్పుకుంటారో వాళ్ళెవ్వరూ కూడా ఇలాంటివి ఏవి చేయకుండానే ఈ ఇండస్ట్రీలో పైకి వచ్చిరా. హానెస్ట్గా చెప్పాలి మీరు. నాకైతే ఎలాంటి ఇష్యూస్ ముందటికి రాలేండి, మీ దాకా రాలేదు, మాకు తెలియదు కూడా వాటి గురించి. తెలియని దాని గురించి మనం మాట్లాడాము. ఇంకోటి ఏంటంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు అండి బయట ఎన్ని డిపార్ట్మెంట్లు ఇవ్వండి, ఎంతమంది, ఇప్పుడు వీళ్ళ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళని అంటామండి, రిలేషన్లు ఉన్నావు, రిలేషన్లు ఎందుకు ఉన్నావు, బయటకు వచ్చింది కాబట్టి నువ్వు అడిగినావు, వాళ్ళని దొంగ 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 అంటున్నారు. దొంగ ఎట్లా అవుతారండి? అట్లా ఇల్లీగల్గా పెట్టుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారండి, వాళ్ళు ఒక్కరే. మరి నేను అందుకోసమనే దాన్ని పాయింట్ అవుట్ చేసి ఈరోజు దాని గురించి నేను వీడియో చేయాలని అనుకోలేదు. అందుకే నేను ఓన్లీ ఫోక్ ఇండస్ట్రీ ఇట్లా అయిపోతుందన్న బాధ తప్ప. నేను ఒకటే చెప్తున్నా అండి, కొత్త వాళ్ళు కూడా రావాలి. మీకు డౌట్ ఉంటే మీ పేరెంట్స్తో రండి. సో ఇక పైన ఫోక్ ఇండస్ట్రీ మారుతుందని, ఇలాంటి వాటికి చోటు ఇవ్వకుండా ఫోక్ ఇండస్ట్రీ అనేది ఒక మంచిగా నిజంగానే మన సాంప్రదాయాన్ని, మన కట్టుబొట్టును యాజ్ ఇట్ ఈస్ చూపిస్తారని కోరుకుంటున్నా. ఇక పైన ఏమన్నా జరిగితే మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. 100% మారుతుంది కాదు, మారింది. మంచిగా ఉన్నాము, కష్టపడుతున్నాము, మా మీద బుడత చల్లుతున్నాం, తీసేస్తాము. ఎవరైతే ఇంకొకసారి ఇట్లా తప్పుకు వస్తే, మా దాకా వస్తే మేము ఎవరం కూడా దాన్ని ఆన్సర్గా అందరు ఖండిస్తారు, కంపల్సరీ ఖండిస్తాం. అయితే ఈ ఫోక్ ఇండస్ట్రీ పైన జానులిరి స్పందించడం జరిగింది. ఇప్పుడు చాలామంది మాట్లాడతారు, నువ్వు జానులిరికి ఫ్యాన్ గాలా, నువ్వు ఆమె గురించి మాట్లాడతలేవు అంటారు. కానీ తప్పు చేస్తే ఎవరైనా సరే బరాబర్ నేను అడుగుతా. ఈరోజు అదే విధంగా అడుగుతున్నా. అసలు ఈ టాపిక్కి జానులిరికి సంబంధం లేకపోయినా కూడా ముందుకొచ్చి మాట్లాడుతుంది అని అంటున్నారు. దాని విషయంలో మీ ఆన్సర్ ఏంటి? జానులిరి గురించి పాపం అమ్మాయిని ఇందులో పాపం ఎందుకు తీసుకొస్తున్నారు? అమ్మాయి కష్టపడి ఒక అబ్బాయి లాగా ఆమె ముందుకెళ్ళింది, డీలో విన్ అయింది, అంత కష్టపడి ఆమె పేరు తెచ్చుకున్నది, ఆమె స్పందించింది, ఆమెకు మనోభావాలు దెబ్బతిన్నాయి. స్పందించమన్నారు అంటున్నారు జనాలేడా. అరే ఎందుకు స్పందించాలి? ఆమె ఫోక్ ఇండస్ట్రీ కాదా? ఫోక్ ఇండస్ట్రీ తింటాంది కదా. మరి మీకెందుకు రాలే ఆ మనోభావాలు? మీకెందుకు దెబ్బతినలే? తనకే ఎందుకు దెబ్బతిన్నాయి? మేము కూడా తీసినాం కదా, మేము మస్తు ఇంటర్వ్యూలు ఇచ్చినాం కదా, మేము కూడా ఇస్తున్నాం, ప్రతిరోజు ఇస్తున్నాం కదా. స్పందించిన తర్వాత మీ అందరు బయటకు వచ్చారు, ప్రీవియస్ గా రాలే కదా. లేదండి, నేను అంత ముందుకే 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చాను, నాకు చూసుకోండి. వీళ్ళ మీద నేనా? ఎవరి మీద? ఈ మాధురి వాళ్ళ మీద ఇచ్చాము. ఈ ఇష్యూ మీద చాలా ఇచ్చాము, తెల్లారా ఇచ్చేసాము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జానులిరిని ఇలా తీసుకొచ్చి మీరు అలా చేయొద్దండి. ఎందుకంటే అమ్మాయి ఫోక్, మా ఫోక్ కుటుంబంకి సంబంధించిన వాళ్ళు, ప్రతి ఒక్కరు మా ఫోక్ సంబంధించిన వాళ్ళు. దయచేసి ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్లో ఇలా తీసుకురావద్దు, మేము కోరుకునేది అది. అమ్మాయి స్పందించే అధికారం ఉంది, స్పందిస్తుంది. ఒక క్వశ్చన్ అండి, ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ ని ఫోక్ కి తీసుకురావద్దని అంటున్నారు మీరు, అంతేనా? ఒక ఫోక్ ఇండస్ట్రీలో ఆమెకంటూ
ఇట్లా డీ చేసింది అవన్నీ చేసింది కాబట్టి ఆ రెస్పెక్ట్ ఇవ్వండి అని మీరు మాట్లాడుతున్నారు కదా. అదే విధంగా ఈ రోజు ఎవరైతే రూమ్ లో దొరికిరో మరి వాళ్ళు కూడా అది వాళ్ళ పర్సనల్ లైఫ్ అనుకొని ఎందుకు వదిలేస్తలేరు, ఫోక్ కి ఎందుకు అంట కడుతున్నారు వాళ్ళని?